సూపర్ 6 కాదు, ఒక వైట్ పేపర్ ప్రకటించండి మీ సూపర్ 6 మూలంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి ఏ రంగంలో మేలు జరిగిందో మీరు ఒక వైట్ పేపర్ ప్రకటించండి. ఈరోజు సాయంత్రం జరిగేటటువంటి సభలో పెట్టండి. ఎందుకంటే అన్నీ అరకొరే. సూపర్ 6లో ఉన్నాయన్నీ. గ్యాస్ సిలిండర్లు మొదటి సంవత్సరం ఎత్తివేత, రైతు భరోసా, అన్నదాత సుఖీభావ మొదటి సంవత్సరం ఎత్తేసారు. అలాగే తల్లికి వందనం మొదటి సంవత్సరం ఎత్తేసారు. రెండో సంవత్సరం అన్నీ అరకొర సరైనటువంటి ప్రణాళిక లేకుండా మాటలకి పరిమితం అయిపోయి ఉన్నటువంటి సూపర్ 6 సూపర్ హిట్ అనేది అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పని దీని మూలంగా ప్రజలకి అసహనంగా ఉన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి లేదు, ప్రజల్లో ఆర్థిక పరిపుష్టి లేదు, పేదరికం తగ్గలేదు. వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక విధానాలు అంటే ఈరోజు చూడండి, రాష్ట్రం అప్పులమయమైపోయింది. మా హయాంలో మేం చేసినటువంటి అప్పులు ప్రజల యొక్క అకౌంట్లోకి నేరుగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళకి అకౌంట్లో జమ అయింది. ఈరోజు 2 లక్షల కోట్లు అప్పు అయిపోయినప్పటికీ కూడా పేదరికం యథాతథంగా ఉంది. ప్రజలకి డబ్బులు చేయనటువంటి పరిస్థితి లేదు. దీంతోపాటు పక్కనే ఉన్నటువంటి ప్రాంతానికి 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎవరు తీరుస్తారు? కాబట్టి మాటలు ఒక రకంగా ఉన్నాయి, చేతలు ఒక రకంగా ఉన్నాయి. కరెంటు ఛార్జీలు పెంచారు, ప్రజలకు భారం అయిపోయింది. డెవలప్మెంట్ ఛార్జీలు అని చెప్పి అంటున్నారు, లేదా యూజర్స్ ఛార్జీలు పెంచారు. కాబట్టి ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సూపర్ 6 సూపర్ హిట్ కాదు, అట్టర్ ఫెయిల్యూర్ అయింది ఈ ప్రభుత్వం పరిపాలనలో అని చెప్పని. రైతులు రోడ్డు మీద రావడం ఏంటండి? ఎప్పుడన్నా మా హయాంలో ఉందా? ఎప్పుడన్నా మా హయాంలో 5 సంవత్సరాల్లో ఎవరైనా సరే యూరియా కోసం రోడ్డు మీదకి వచ్చారా? ఈరోజు యూరియా కోసం రావాలి, బియ్యం కోసం రావాలి, పెన్షన్ తీసుకుంటూ రావాలి, అందరూ లైన్లో వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని బట్టి మేం చెప్పడం కాదు, వాళ్ళకు సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి జనసేన నాయకులే చెప్తున్నారు. అలాగే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే, అనంతపురానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే యొక్క మాటలు విన్నారు కదా మీరు, ఏ రకంగా ఇసుక దోపిడీ జరుగుతుందో. కాబట్టి ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే అసలు మేము ఒక్క మాట చెప్పవసరంలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి. నిన్న లోకేష్ కూడా చెప్పాడు, మంత్రులంతా ఫెయిల్ అయ్యారు, సరిగా పని చేయట్లేదని. కాబట్టి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, పూర్తిగా అవాస్తవం, అబద్ధం.